ఏమా గుమ్మ కోసేది అటికి మాడకు ఎందుకది పప్పులేదు. మా ఫ్యామిలీ అంతా చూడు ఎట్టుండ్రు అక్కడల్లా ఉండేవాళ్ళంతా మా వాళ్ళే. ఈ అటికి మామిడాకు అంతా కోసుకున్నాము, పప్పులో పెట్టి ఎనుపుకుంటాం. షుగరు బీపీ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా ఇట్లాంటి ఆకు కోసుకొని పోయి పప్పులో పెట్టుకొని ఎనుపుకొని తాలింపులు అన్నీ చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ పాండవం అయితే జాంకాయలు మనుషుల మీద ఆయన్నే మా పాండన్న. ఆయన్నను తోడుకొని వచ్చినాము. పొద్దున్న నుంచి అక్కడంతా తిరిగి 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 వచ్చిండు. ఇప్పుడే వచ్చి ఏ ఊరమ్మ మీద అంతా జాంకాయలన్నీ ఇక్కడ అల్లగోస్తానని మమ్మల్ని కొట్లాడుతూ ఉన్నాడు ఆయన. పాండవం అయితే జామకాయలు మాకు చేతికి ఇవ్వడం లేదు, మనుషుల మీద ఇసిరేస్తున్నాడు. చేతికి ఇవ్వమంటే నేను ఇసిరేస్తాను అంటున్నాడు. క్యాచ్ పట్టుకోమంటున్నాడు. నేను చేసేది ఇంతే అంటున్నాడు. ఆ క్యాచ్ అయితే మాకు చేత కావడం లేదు. ఆయన బాగా మంచి జోకర్గా మాట్లాడతాడు. జోకర్ మాట్లాడతాడు. బాగుంటాడు. మాట్లాడమంటే నేను మాట్లాడలేను, ఈరోజు నాకు టైం లేదు, నేను టైర్డ్ అయిపోయినా అంటున్నాడు. నైట్ అంతా కార్లో వచ్చి జర్నీ చేసి ఆయనకు నిద్ర. అయితే మా మామ మేమంతా తిరణాలకు వచ్చినాము మా గుండ్రపల్లికి, మా ఊరికి. జాంకాయలు కోసుకొని వీడియోలు తీసి పెడతా ఉండే. మీకు ఎట్లా అనిపిస్తుందో చూసి చెప్పండి, కామెంట్లో తెలపండి. మీరు హాయ్ చెప్తా. హాయ్. మా తాత ఇంత దూరం నడుచుకుంటా వచ్చి ఎంత కష్టపడి ఇంత వయసు వచ్చినా కానీ బాగా నడుచుకుంటూ వచ్చిండు. మీరు కూడా ఇలా నడుచుకుంటూ వస్తారా ఎవరన్నా చెప్పండి. వాళ్ళంతా పోతా ఉండ్రు, మేము కూడా పోవాలా. ఇంకా మీకంతా బాయ్ బాయ్.